ఏందిరో ఊరు మీద ఉప్పనొచ్చు పడ్డట్టు ఊరంతా కట్టకట్టుకొని వచ్చారు. ఏంది కథ? ఎరా మల్లేసు, వచ్చిన పనేందో చెప్పు. అబ్బే, రాముడు మీతో ఏదో మాట్లాడాలంటాను. అనుకున్నోడు నోరు మెదపడే, గుండెకాయ కడుపులోకి జారిందా? ఈడకొచ్చిన అందరి పేర్ల మీద బినామీగా మీరు అనుభవిస్తున్న భూముల పట్టాలు ఏడనయ్యో అడగాలనొచ్చాం. అడగాలనొచ్చారా? అడిగి తీసుకెళ్దామని వచ్చారా? అడిగి తీసుకెళ్దామనే వచ్చాం. ఆహా, మన ఊళ్ళో అందరూ నేల టికెట్టుగాళ్లే అనుకున్నాను. నేతాజీ చంద్రబోసులు కూడా ఉంటారన్నమాట. అట్టాగే అట్టాగేరా, తీసుకోండ్రా. మూతి మీద మీసం రొమ్ముల్లో దొమ్మలున్న మగాళ్ళెవరో లైన్ దాటొచ్చి పట్టాలు తీసుకెళ్ళండ్రా. వెంకటేశు, నువ్వు తీసుకెళ్తావా? రారా. ఏందిరా డోలుగా మోర పైకెత్తుకుని చూస్తున్నావు? నువ్వు తీసుకెళ్తావా? రారా, తీసుకెళ్ళు. పావులకు పడగలాడుంటాయి దొరా. బాపు చూసి బలుపనుకుంటున్న మొనగాడివి. దమ్ములుంటే నువ్వొచ్చి తాకరా పట్టాలు. నేల టిక్కెట్టు గాడికి నేల మీద సతికిల పట్టం, నేల మీద నిలబడ్డమే కాదురా, అవసరమైతే ఆ నేలని అదరగొట్టడం కూడా తెలుసు. తినండి, బాగా తినండి, కడుపు నిండా తినండి. ఒక్క పైసా అడగను. ఉత్తనే దోశలు పంపుకొచ్చేస్తున్నా. ఇవాళ ఊరంతా సంబరం చేసుకోవాల్సిన సమయం. ఇన్నాళ్ళకి ఈ ఊళ్ళో నిజమైన మగాణ్ణి, నికార్సైన మగాణ్ణి, నిప్పులాంటి మునగాణ్ణి చూశాను. ఏంది కోటము మగోడు గెగోడు అంటుండవు? ఎవరినే? నన్నేగా. నీ మగతనమా? మీ ఆడోళ్ళు చెప్పిందిలే. ఎందుకురా నీ బతుకు? పసుపు కుంకుమ రాసి తాటాకేసి కూర్చోబెడతాను, కూర్చో. ఆ పని చేయటానికి నువ్వెందుకు? నా పెళ్ళం ఉందగా. పోసుకోలేదవా? వదరా స్టేషన్కి. ఎందుకు? దొరగారింట్లో సొమ్ములు దొంగతనం చేసినందుకు. దొంగతనమా? నేను దొంగతనం చేయడం ఏందిరా? అది నా ఇంట వంట లేదు. ఆ దొరగాడి మోచేతి నీళ్లు తాగే తప్పుడెదవి నువ్వురా. నా నోరు నొక్కడానికి ఆడు ఉసిగొలిపిన ఊర కుక్కవరా నువ్వు. అట్టా బతకడానికి నీకు సిగ్గుగా లేదురా? రాయ్ రాయ్, నాలాంటి బక్కాల మీద కాదురా నీ దౌర్జన్యం. నీకు దమ్ముంటే, పౌరుషం ఉంటే అసలు నువ్వు ఒక అమ్మకి అప్పకి పుడితే ఆణ్ణి ఆ దొరగాడిని నిడుచుకున్నారా స్టేషన్కి. 6 ఏళ్ళు పెళ్ళాం బిడ్డలకి దూరంగా కటకటాల్లో కుళ్ళి కుళ్ళి ఏడ్చానురా. గుండె, నెత్తురు, నరాలు అన్ని బిగుసుకుపోయి వచ్చానురా. అంతకంటే ఇంకేం చేస్తారా గోసి? ఇవాళ వస్తే రేపటికి 2 తెగించిన నాకు భయమేంద్రా కేరేజ్జా. రాయ్, ఈ పీకలో ప్రాణం ఉన్నంత వరకు నిన్ను నీ దొరని ఈడ్చిపెట్టను రా. ఏందిరా ఏందిరా అట్టా చూస్తావు? రారా రారా, కొట్టుకుందాం రా.
ఎవరు? ఎస్ఐ గారా? ఏందా గాబరా? రాముడిని అరెస్ట్ చేసి సెల్లో పెడితే తప్పించుకు పారిపోయాడు. బండి రావుడు తప్పించుకున్నాడా? వారిని మూరి గొంట్లో మట్ట గుడిసెలేరుకునే మొహవాడా? పొరపాటైంది. త్వరగా తిట్టాల్సిన మాట నేను తిట్టాను, ఆయనే తిడతాడు. ఏనండి ఎస్ఐ గారు. సార్, రాముడు తప్పించుకున్నాడు. పిక్కల్లో సత్తువ లేనోళ్ళని పోలీసులుగా చేస్తే ఇట్టగే ఉంటదిరా. నువ్వు లైన్ మీదుండి నీ డ్యూటీ చెయ్యి. ఆడి లైన్ నేను చూసుకుంటాను. ఏంటి బాబు అన్నయ్య? ఎక్కడే నీ మొగుడు? బాబు అడేం చేశాడు? దొరగారింట్లో దొంగతనం చేసినందుకు పట్నంలో మేం పట్టుకుని జైల్లో పెడితే పారిపోయాడే నీ మొగుడు. నోరు ముయ్యవే. వాడు ఎన్నాళ్ళు మా నుంచి తప్పించు తిరుగుతాడే. దొరికితే వాడిని కాలు కాలు కీలు కీలు ఇరిచేసి పార్సిల్ పంపించకపోతే నేను పోలీసు వాడినే కాదే. ఏమిటమ్మా, ఏమైంది? ఆయన దొరగారింట్లో దొంగతనం చేసి పోలీసులు పట్టుకుంటే పారిపోయాడంట. ఆయన ఎత్తుక్కుంటే పోలీసులు ఇంటికి వచ్చారు. నాకెందుకు భయం కాదు బాబాయ్. భయం ఎందుకమ్మా? రాముడు ఇప్పుడు రాటు తేలిన మనిషి, 10 మంది కోసం నిలబడ్డ మనిషి. 10 మంది గుండె ధైర్యం వాడికి ఒక్కడికే ఉందమ్మా. ఈ దొర పోలీసులు వాడిని ఏమీ చేయలేరమ్మా. నువ్వు ధైర్యంగా ఉండు. అమ్మా సత్యం గల తల్లి, నాకు నా బిడ్డకు అన్నయ్య సేకు తల్లి. మావా
అగ్గిపెట్టి ఉందా? మాట్లాడు. ఊళ్ళోకేనా? మేము ఆడకే. తోరా నీకు చేతులెత్తి దాన్ని పెడతాను. వాడు తెలుసో తెలియక తమకు ఎదురాడాడు. అన్ని మందించు తోరా. తమరు ఒప్పుకుంటే అన్ని మళ్ళీ మీ కుదులు చేర్పిస్తాను. నీ కాళ్ళ దగ్గర పడిండు చేస్తాను. అది కాకపోతే మేము ఊరదిలి ఆడకన్నా వెళ్ళిపోతాం దొరా. కనికరించి దొరా, దయ చూపించు. నా దేవుణ్ణి ఏం చెయ్యొద్దు దొరా. నీ కాళ్ళు పట్టుకుంటాను దొరా. నా రాముని కాపాడుతారా, నా రాముడికి ఏం తెలియదు. వాడిని కాపాడుతారా. అర్ధరాత్రాలు బిడ్డను ఒంటరిగా వదిలి ఏడికెళ్ళేవే.